రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి కాలంలో కూటమి నేతల మాటల స్థాయి మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వీరి మాటలు బూతులా లేక సూక్తులా అన్న ప్రశ్న ప్రజల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అంబటి రాంబాబు ఆవేశంలో మాట్లాడిన మాటలను పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్లు మాట్లాడేది బూతులు కాదు, సూక్తులు అన్నట్టుగా వీరి అనుచరులు సమర్థించుకుంటున్నారు. కానీ అదే నేతలు గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలపై తీవ్రంగా విరుచుకుపడ్డ సందర్భాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు రాజకీయాల్లో హద్దులుండాలి, సభ్యత పాటించాలి అంటూ పెద్ద పెద్ద నీతులు చెప్పిన వారే ఇప్పుడు అదే బాటలు నడుస్తుండడం విరోధాభాసంగా మారింది. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత, అయ్యన్న పాత్రుడు, బాలకృష్ణ, సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, పట్టాభిరామ్, చింతా ప్రభాకర్ వంటి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీపై, జగన్ పై చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ బయటకు తీస్తూ నిలదీస్తున్నారు. అప్పుడువి బూతులే, ఇప్పుడు సూక్తులా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య ఎవరు ఏ పార్టీకి చెందినవారు అన్నది కాదు. మాటల స్థాయి, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా ప్రతినిధులు మాట్లాడే మాటల సమాజంపై ప్రభావం చూపుతాయి. బూతులతో నోర్లు పారేసుకుని అదే సమయంలో ఇతరులకు నీతులు చెప్పడం ప్రజలను మరింత దూరం చేస్తుంది, రాజకీయాల పట్ల అసహ్యం పెంచుతుంది. బూతులతో రెచ్చిపోవడం రాజకీయ ధైర్యం కాదు, అది మాటల పేదరికం మాత్రమే. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన నేతలు వ్యక్తిగత దోషులకే పరిమితమైతే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. అలాంటి మాటలకు శిక్ష ఏంటన్నది చట్టం చూసుకోవాలి. కానీ అంతకంటే ముందు రాజకీయ పార్టీలే తమ నేతలపై నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలిప్పుడు మౌనంగా లేరు. సోషల్ మీడియా ప్రతి మాటను రికార్డ్ చేస్తుంది. నిన్న చెప్పిన మాటలే నేడు ప్రశ్నలుగా మారుతున్నాయి. కాబట్టి బూతులు మాట్లాడి సూక్తుల ముసుగులో తప్పించుకునే రోజులు పోయాయి. రాజకీయాల్లో నిజమైన మార్పు కావాలంటే మాటల్లో కూడా మార్పు రావాల్సిందే. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు ఏం చేశారు? గడ్డి బీకారా, ఇంకేమన్నా బీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు. సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం ఇది కూడా గడ్డం కూడా పీకలేడు. ఏమరి కొడకెళ్ళారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చేస్తున్నారు. కొడకల్లారా, అందరూ బయటికి. కొడకల్లారా, నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో ఒక ఆమె ఉంది, హోంమంత్రి. ఎందుకు మరి సంక్రాంతానికి హోంమంత్రి? మనకి కొంచెం రావాలి మా పలుకులు కూడా. గెలడాలు, కొంచెం పొడవడాలు, ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. తన అమ్మాయిలు వెంటబడమంటే ఎట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? అమ్మాయిలు వెంటబడాలంటే ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. రోజా, నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా, నీ బతుకు ఇప్పమంటావా? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి
లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు ఈడే. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు DNA వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట?